నమస్తే. నటసింహం బాలకృష్ణ గారి 109 మూవీకి టైటిల్ ఏంటి అనే దాని మీద ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. అయితే ఆ టైటిల్కి వీరమాస అని ఇంతకుముందు గతంలో వినిపించింది, కానీ ఇప్పుడు మళ్ళీ టైటిల్ మార్చబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో ఆయనకు ఉన్నటువంటి సినిమా టైటిల్స్ అనే పవర్ఫుల్ టైటిల్ మీదనే చాలా వరకు సినిమా హిట్ అయినట్టు మనం అందరం చూసాం. నరసింహనాయుడు కావచ్చు, సమరసింహారెడ్డి కావచ్చు, అఖండ కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ. అయితే ఇప్పుడు 109 ఎన్బికేకి ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారంటే ఎలాంటి సమాధానం దొరుకుతుంది? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వీర మాస్ అంటూ టైటిల్ ఫస్ట్ ప్రచారంలోకి వచ్చింది, కానీ తర్వాత మళ్ళీ వీర మాస్ కాదు అని చెప్పేసి మళ్ళీ టైటిల్ మార్చబోతున్నారని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి టైటిల్ బేస్ మీదే బాలకృష్ణ గారి సినిమాలు బాగా డిపెండ్ అయ్యి అని చెప్పి మనందరికీ తెలిసిందే. ఎందుకంటే గతంలో చూసుకుంటే చాలా పవర్ఫుల్ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అంత పవర్ఫుల్గా సినిమా హిట్ అయిన సంగతులు మనం చూసాం. మొత్తానికి ఈసారి సినిమా టైటిల్ ఎలా ఉండబోతుంది, ఏం పెట్టబోతున్నారంటే ఏం చెప్తారు? బాలయ్యబాబు సినిమాకి మామూలుగా టైటిల్ పెట్టాలంటే ఆషామాషి టైటిల్ పెడితే అది జనం యాక్సెప్ట్ చేయరండి. సినిమా టైటిల్ బాగుంటేనే ఆ సినిమా మీద ఒక అంచనాలు ఉంటాయి. అందుకోసం అని చెప్పి వాళ్ళు మొదట్లో ఏదో చిన్న చిన్న లీకులు వచ్చినాయి, కానీ అవేవి నిజం కావడానికి అవకాశం లేదు. ఇప్పుడు మనకి సమరసింహారెడ్డి తీసుకున్నా, నరసింహనాయుడు తీసుకున్నా చాలా పవర్ఫుల్ టైటిల్స్ అని చెప్పాలి. వ్యక్తుల పేరు మీదే టైటిల్స్ వచ్చినాయి చాలా వరకు. అలాగే మొన్న భగవంత్ కేసరి కూడా ఆ క్యారెక్టర్ని బట్టి భగవంత్ కేసరి అనే టైటిల్ పెట్టారు. అలాగే మరి అఘోర పాత్రతో ఉన్న సినిమా అఖండ టైటిల్ బాగా డెప్త్ ఉన్న టైటిల్ అని చెప్పొచ్చు. ఇక వీరసింహారెడ్డి, ఇలాగే మన సమరసింహారెడ్డి లాగా వీరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, అంటే వ్యక్తుల పేరుతో పాత్రల పేరుతోనే చాలా వరకు మనకి టైటిల్స్ ఉంటాయి. స్టార్ హీరోలకి సాధారణంగా అలాగే పెడుతూ ఉంటారు. ఈసారికి వచ్చేసరికి మరి ఎన్బికే 109 బాబీ డైరెక్షన్లో వస్తుంది సినిమా. ఇది మన 1980s బ్యాక్డ్రాప్ అంటున్నారు. దీంట్లో 3 షేడ్స్లో పాత్రలు ఉంటాయి అంటున్నారు. మరి ఇలాంటి సినిమాకి అంటే కథాపరంగానే ఉంటుంది సాధారణంగా, కానీ ఒక వ్యక్తి హీరో పేరుతో టైటిల్ పెట్టినప్పుడు కథను చూడాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టి కథను ఊహించుకోవడమే. బాలయ్యబాబు సినిమా అంటే ఓరమాస్ కాబట్టి ఆ ఓరమాస్ లెవెల్లో ఒక టైటిల్ ఆలోచించుకుంటూ ఉంటారు. అలా ఆలోచించుకున్నప్పుడు వాళ్ళకి తట్టిన పేర్లు దాదాపు వీరమాస్ తట్టి ఉండొచ్చు, అలాగే మాన్స్టర్ అనే టైటిల్ తట్టి ఉండొచ్చు, అలాగే డెమాన్ అనే ఒక టైటిల్ ఏదో వినిపించింది. ఇవి కూడా అవి నప్పేలా లేవు. ఇంకా చూసుకుంటే అసురుడు అనే టైటిల్ కూడా ఆ మధ్యన వైరల్ అయింది. ఇలా చూసుకున్నప్పుడు 4-5 రకాల పేర్లు బయట చలామణిలోకి వచ్చినాయి. కానీ మరి ఈసారికి నేను అనుకోవటం ఏంటంటే, అంటే ఇది పెట్టుంటే బాగుంటుందని నాకు అనిపించిన టైటిల్ చెప్తాను మీకు. అసురుడు అన్నారు అంటే దీంట్లో పాత్ర అంటే జాలి, దయ, కరుణ ఇలాంటివి ఏవి లేవి, కర్కశమైన పాత్ర, చాలా కర్కశంగా ఉండే పాత్రగా బాలయ్యబాబు పాత్ర చెప్తున్నారు వాళ్ళు. మరి అలాంటి పాత్రకి పేరు పెట్టాలంటే బ్రహ్మరాక్షసుడు అని పెట్టాలి, లేకపోతే కర్కశత్వంతో ఉండే పాత్ర కూడా కర్కశుడు అని పెట్టవచ్చు. అసురుడు అనే టైటిల్ బాగుంది. అసురాన్ని పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక హెవీనెస్ వస్తుంది. అఖండ ఎలా మనకి భారీగా ఒక మన టైటిల్ ఒకటి ఉందో, అసురాన్ని పెట్టుకుంటే అది మంచి టైటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు. ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ లేదు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర ఆ టైటిల్ చాలా పవర్ఫుల్ టైటిల్ చెప్పాలంటే. ఆ విశ్వంబర టైటిల్తో కంపారిటివ్గా బాలయ్యబాబు సినిమా టైటిల్ కూడా ఉండాలి. కాబట్టి అసుర టైటిల్ అనేది విశ్వంబరకి అసురకి బాగా మ్యాచ్ అయ్యేలాగా ఉంది. కాబట్టి వాళ్ళు ఎట్లాగో అసురుడు అనే టైటిల్ చాలా వైరల్ అయింది. కొంతమంది ఫ్యాన్స్ కూడా అసురుడికి బాగుందన్నారు. అసురుడు అంటాం కన్నా అసురాన్ని పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే. అయితే మొత్తానికి వర్కింగ్ టైటిల్తోనే ఇప్పటిదాకా ఎన్బికే 109 అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అది కాక 3 షేడ్లలో ఉండేటువంటి క్యారెక్టర్ అని చెప్పేసి అయితే అంటున్నారు. సో 3 షేడ్లలో ఏదైతే పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుందో ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ పేరు పెట్టుకుంటుంటే బాగుంటుందని చెప్పేసి అయితే కొంతమంది అంటున్నారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఆయన ఏదైతే ఆ సినిమాలో ఉన్నటువంటి ఒక ఆయన పేరునే టైటిల్ లాగా మార్చినటువంటి సినిమాలు మాత్రం బాగా హిట్ అయిందని చెప్పొచ్చు. అయితే 3 షేడ్లలో అన్నప్పుడు ముగ్గురు త్రిబుల్ యాక్షన్ అని చెప్పి అనుకోవచ్చా, లేకపోతే డబుల్ యాక్షన్ అనుకోవచ్చా? దాంట్లో ఎలా ఉంటుందని చెప్పేసి అంటే ఏం చెప్తారు? అంటే ట్రిబుల్ యాక్షన్ ఉండకపోవచ్చు, ఒక పెద్ద పాత్ర ఉంటుంది. 1980s బ్యాక్డ్రాప్లో ఉండే పాత్ర, ఒక పవర్ఫుల్ పాత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత్ర మీదే టైటిల్ పెట్టాలి. ఆ పాత్ర ఏం పేరు పెట్టుంటారో ఆ పాత్ర పేరు ఏమై ఉంటుంది అనేది ఊహకు అందదు మనకి. ఒకవేళ సినిమా టైటిల్ రివీల్ చేసి ఉంటే ఆ టైటిల్ బట్టి ఈ పాత్ర అదే అని మనం చెప్పొచ్చు. టైటిల్ రివీల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అఖండ సినిమా ఉంది. మరి అఖండ సినిమాని పెట్టుకుంటే అఖండ టైటిల్ చూసుకుంటే మన పాత్ర పేర్లు మనకి స్ఫురణకు రావు.
అఘోరా టైప్లో ఉంటుంది కాబట్టి అఖండ అనేది చాలా డెప్త్ ఉన్న పాత్ర అలా కనిపిస్తుంది. ఆ నైజాన్ని మన పాత్ర స్వభావాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చు పాత్ర టైటిల్. అలా చూసుకున్నప్పుడు మరి ఈ సినిమాకి ఆ పాత్ర పేరు మనకి ఎట్టక బయట భగవంత్ కేసరి కూడా టైటిల్తోనే మన పేరుతోనే వచ్చింది కాబట్టి పాత్ర పేరుతో టైటిల్ వచ్చింది కాబట్టి భగవంత్ కేసరి కానీ వీరసింహారెడ్డి కానీ ఇలా వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఆ మొనాటని నుంచి బయటపడాలన్నా కానీ కొత్త పేరు ఆలోచించుకోవాల్సిందే. అలా కొత్త పేరు ఆలోచించినప్పుడు ఇప్పుడు చిరంజీవి గారిది ఉంది, విశ్వంబర అని పెట్టారు. అది ఒక చాలా పవర్ఫుల్ టైటిల్ చెప్పాలంటే. అలా విశ్వంబరలో ఉన్నట్టుగానే దీనికి కూడా ఆ పాత్ర పేరుతో కాకుండా అసురనో లేకపోతే అలా జాలి, దయ, కరుణ ఇలాంటివి ఏవీ లేవు పాత్రని చెప్తున్నారు కాబట్టి ఆ లక్షణాలను బట్టి ఆ సినిమా టైటిల్ పెడితే విశ్వంబరకి, ఈ అసురకి లేకపోతే ఇంకో పాత్ర ఇంకో పేరుకి చాలా పోటీ అనేది బాగుంటుంది. ఇద్దరు పోటీలు పడుతున్నారు కాబట్టి ఈ సంక్రాంతికి పోటీ పడబోతున్నారు కాబట్టి టైటిల్స్ దగ్గర నుంచి మొదలవ్వాలి. ఇది ఆ టైటిల్స్ దగ్గర మొదలైతేనే ప్రేక్షకుల్లో కూడా ఒక బజ్ ఏర్పడుతుంది, హైప్ ఏర్పడుతుంది, చర్చించుకుంటారు. అయితే క్లాస్ మూవీస్ కూడా చూసాం మనం బాలకృష్ణ గారిది. ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నీ కూడా మాస్లోనే చూస్తూ వస్తున్నాం బాలకృష్ణ గారిని. సో ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక 109 అనేది క్లాస్తో కంప్లీట్ ముడిపడి ఉంటుందా, లేదా మాస్తో ముడిపడి ఉంటుందా, లేదా రెండు కాంబినేషన్లో ఉంటుందా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు జనాల్లో కూడా డౌట్ వచ్చింది, అసలు బాలయ్య బాబుని క్లాస్ మూవీస్లో యాక్సెప్ట్ చేస్తారా లేదా అని డౌట్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఈరోజు నిన్న రిలీజ్ అయిన యాడ్స్లో ఆయన పట్టు వస్త్రాలతో ఉన్న ఫోటో వైరల్ అవుతుంది. పెద్దన్నీలో బాలకృష్ణ గారి లాగా ఉండే పాత్రలాగాను పట్టు వస్త్రాలతో చక్కగా చాలా రాముడు మంచి బాడు తరహాలో ఉన్న పాత్ర. ఇలాంటి ఫోటో బయటకు రాగానే చాలామంది కామెంట్లు పెడుతున్నారు, బాలయ్య బాబుని ఒకవేళ చేస్తే జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది. ఒక ఆలోచిస్తే చాలా నిజమే అనిపిస్తుంది, యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అలాంటప్పుడు బాలయ్య బాబుని ముందు మనం చాలా పవర్ఫుల్ పాత్రలను చూస్తాం తప్ప ఒక క్లాస్ పాత్రలో మనం చూసే అవకాశం కనపట్ల. పెద్దన్నయ్య, వంశధారకుడు, లేకపోతే మంగమ్మ గారి మనవడు, ఈ తరహాలో మనం చూసే అవకాశం కనపట్ల. ఏ లెజెండో, ఇప్పుడు సింహ లెజెండు, ఇప్పుడు బోయపాటి టైటిల్స్ అని ఎంత పవర్ఫుల్గా ఉంటాయి బాలయ్య బాబు పెట్టినవన్నీ. ఆ తరహాలోనే పవర్ఫుల్ టైటిల్స్ ఉంటేనే బాలయ్య బాబు సినిమాలకి ఒక మంచి ఇది వస్తుంది. కాబట్టి అలాంటి టైటిల్సే ఉండాలి, భవిష్యత్తులో కూడా అలాంటి టైటిల్సే వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే సెప్టెంబర్ 1వ తారీఖు బాలకృష్ణ గారి సినీ చరిత్ర ఏదైతే ఉందో 50 సంవత్సరాలు జరుపుకున్నటువంటి సందర్భంలో ఈ వేడుకలు జరగబోతున్నాయి. సో ఆ సందర్భంలో అయినా సరే 109కి సంబంధించి ఏదైనా టైటిల్ ప్రకటించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? చేస్తే బాగుంటుంది. ఆ టైంకి ఒక టైటిల్ని అనౌన్స్ చేస్తే మంచి హైప్ వస్తుంది. ఎందుకంటే 50 సంవత్సరాల ఉత్సవం జరుపుకుంటున్నప్పుడు, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుతున్నప్పుడు రాబోతున్న సినిమాకు సంబంధించిన ఇప్పుడు ఆయనకి సంబంధించిన ఒక ఏవీ కూడా వేస్తారు కాబట్టి ఆ ఏవీ ద్వారా కానీ ఆ రోజు ఒక అఫీషియల్గా ఈ టైటిల్స్ కూడా మార్నింగే కార్యక్రమానికి మార్నింగ్ సినిమా ఈవెంట్ జరగడానికి ముందే ఒక టైటిల్ రిలీజ్ చేసి ఆ టీజర్ లాగా చిన్నది రిలీజ్ చేస్తే మాత్రం సినిమాకు ఒక బజ్ ఉంటుంది, క్రియేట్ అవుతుంది. ఎందుకంటే షూటింగ్ కూడా దాదాపు దగ్గర పడిపోయింది, షూటింగ్ కంప్లీట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ సెప్టెంబర్తో దాదాపు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది షూటింగ్. నెక్స్ట్ ఆయన అఖండ 2కి వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక మరి సంక్రాంతి ఎంతో దూరంలో కూడా లేదు. ఈ సెప్టెంబర్ అయిపోతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల టైం ఉంది. ఈ 3 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి టైటిల్ ఆ రోజు రివీల్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అయితే బాబీ కొల్లి గారికి సంబంధించి సినిమాలు చూసుకుంటే వాల్తెరు వీరయ్య కావచ్చు, అంతకుముందు జైలవకుశ కావచ్చు, ఇలాంటి సినిమాలు చాలా చూసాం. సో ఎలాంటి టైటిల్ బాబీ కొల్లి దగ్గర నుంచి రాబోతుంది అంటే ఏం చెప్పొచ్చు? ఈసారి టైటిల్ సెలక్షన్ విషయంలో మాత్రం అంటే దాదాపు ఏ సినిమాకైనా అందరూ కూర్చొని డిస్కస్ చేస్తారు. ఫైనల్గా డైరెక్టర్ చెప్తాడు, అంటే కథాపరంగా కెప్టెన్ డైరెక్టరే కాబట్టి డైరెక్టర్ అనుమతి లేకుండా టైటిల్ రాదు. అలాగే బాలయ్య బాబు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి అలా చర్చించుకుని ఒక టైటిల్ని, అంటే ఇది బాబీ సినిమా అని కాకుండా బాలయ్య సినిమా అని చూసి ఆ టైటిల్ నిర్ణయించాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి అసుర అనుకున్నప్పుడు మనకు అసుర్ అని ఒక సిరీస్, వెబ్ సిరీస్ వచ్చినాయి గతంలో. సీజన్ 1, సీజన్ 2 2 సీజన్లు వచ్చినాయి అసుర్ అని. అది బాగా పాపులర్ అయింది, అది అర్షద్ వార్షిది. కాబట్టి అసుర టైటిల్ తెలుగు కూడా చాలా బాగుంటుంది. అసురుడు అని అనుకుంటున్నారు కాబట్టి అసురుడు అని కాకుండా అసురాన్ని పెట్టుకుంటే ఒక అఖండలాగా ఒక బలమైన టైటిల్. అలాగే విశ్వంబర రకారం ఎండ్ అయింది, అసుర కూడా రకారం ఎండ్ అవుతుంది. కాబట్టి ఒక మంచి కాంపిటేటివ్ టైటిల్స్గా చెప్పొచ్చు ఈ రెండు సినిమా టైటిల్స్ని, విశ్వంబర, అసుర. సో మొత్తానికి గతంలో చూసుకుంటే బోయపాటి కాంబినేషన్లో
ఒకవేళ అఖండ స్టార్ట్ అవ్వకపోతే దాన్ని BB4 అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇక్కడ మళ్ళీ BB1 అని చెప్పి అనుకోవచ్చా? బాబీ కొల్లి డైరెక్షన్ కావచ్చు, బాలకృష్ణ సినిమా. సో దీన్ని ఎలాగ పిలవచ్చు అంటారు? అప్పుడు బీబీ బెటరు, మళ్ళీ BK1 అంటారేమో. కొల్లి 1. బాబీ కొల్లి 1 అనుకోవచ్చు. కాబట్టి బాలయ్య బాబుతో ఉండాలి కాబట్టి బాలయ్య కొల్లి కొల్లి అని పెట్టుకోవచ్చు. అంటే ఇది ఇప్పుడు బాలయ్య బాబు సెలక్షన్స్ కూడా చాలా జాగ్రత్తగా వెళ్తున్నాడు ఆయన. సినిమాల ఎంపికలో ఆచితూచి అడిగేస్తూ సినిమాలు వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ ఆయన మల్లేని గోపిచంద్కి కూడా చేయాలి, అది ఒకటి లైన్లో ఉంది. మరి ఇలా డైరెక్టర్లు మారుతూ వెళ్తూ ఉంటారు. మళ్ళీ బాబీకి ఎప్పుడు వస్తుందో చెప్పలేం కదా, ఇవన్నీ ఉంటాయి. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి మాత్రం ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు, లేదా మీరు అన్నటువంటి ఒక అసుర పెట్టబోతున్నారా లేదా అనేది మాత్రం నిజంగా సెప్టెంబర్ 1వ తారీఖున రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే.